నమస్తే పీపుల్, హోప్ యు ఆర్ గుడ్. చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్లా పెట్టుకున్నాము. లైక్ ఆఫీస్ ఫ్రెండ్స్. డైలీ నేను వాళ్ళని ఆఫీస్లో చూసి వాళ్ళని ఆఫీస్లో చూసేవాళ్ళే. కానీ బర్త్డేస్ ఉన్నాయని చెప్పి ఈరోజు వాళ్ళు గెట్ టుగెదర్ కింద ప్లాన్ చేశారు. డ్రైవర్ టీమ్, రైడర్ టీమ్ అండ్ సిఎస్సి టీమ్, ముగ్గురు 3 టీమ్స్ ఉన్నాయి ఇందులో. క్రికెట్కి వెళ్ళే బ్యాచ్ మాత్రమే ఉంది. ఎవరైతే క్రికెట్కి వెళ్తామో వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇందులో. చూద్దాం. నేను ప్రస్తుతానికి ఇప్పుడే రీచ్ అయ్యాను ఆ బిల్డింగ్కి. పార్కింగ్ ఇది. ఒకసారి పైకి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి కథనం ఏంటి మొత్తం తెలుసుకుందాము. ఫాలో మీ. చాలా అందంగా ఉంది కదా అపార్ట్మెంట్. బ్యాచిలర్స్ అంటే ఇలానే ఉంటుంది నాకు తెలిసి. వచ్చారండి యూట్యూబర్. నమస్తే పీపుల్. చికెన్ అది చికెన్ ఇది బోటి ఉడికిస్తున్నా, ఫ్రై చేయాలి. సావన్ నరేష్, అరుణ్ కుమార్ ఫ్రమ్ రైడర్ టీమ్, అక్కల శరత్ చంద్రప్రసాద్. రే ఇలా చూడు ఒకసారి హాయ్ చెప్పి అందరికి. మటనా ఇది? మటన్ ఇంకా వండలేదు, స్టార్ట్ చేయాలి. హాయ్ హాయ్. ఆఫీస్లో కూడా ఇంత వర్క్ చేయండి. వర్ధన్ ఫ్రమ్ సిఎస్సి టీమ్. నైట్ షిఫ్ట్ అసలు ఇలాగే ఉంటాయి. చూసారు కదా, నైట్ షిఫ్ట్కి వెళ్ళి చెప్పి పడుకున్నాడు. ఇంకా బ్యాచులర్ రూమ్స్ అంటే ఇలాగే ఉంటాయి. సరే వర్ధన్ పడుకోను. సత్యరెడ్డి ఫ్రమ్ సిఎస్సి టీమ్ మళ్ళీ. వచ్చిరా రైలు? ఏమరా ఇంత లేట్ ఆరా? మళ్ళీ చాలా డేస్ అయింది మళ్ళీ నేను చూసి. కొంచెం మెల్లగా వేడి తగ్గుతుంది. అది చురుకంటే కదా. చికెన్ రెడీ చేశారు గాయస్ ఫైనల్లీ. స్టార్ట్ అవుతామంటే 4 దిగుతాను. నాకు అర్థమైంది. 20 నిమిషాలే ఉంది. 20 నిమిషాలు కూడా పడుతున్నాడు, దిగుతున్నాడు. బ్యాచిలర్ పార్టీ అంటేనే ముందు లేకుండా బ్యాచిలర్ పార్టీనే ఎండ్ అవ్వదు కదా. సో ఫైనల్లీ బ్లాక్ అండ్ వైట్, ఇట్స్ నియర్ టు గచ్చిబౌలి. ఇక్కడికి వచ్చి మందు తీసుకోవడానికి వచ్చారు. బై ద వే నేను డ్రింక్ చేయను, నన్ను బ్యాడ్గా అనుకోవద్దు. నేను అసలు డ్రింక్ చేయను. జస్ట్ ఏదో టైంపాస్కి వచ్చాను అంతే. బికాజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను రావాల్సి వచ్చింది అంతే. నేనైతే అసలు డ్రింక్ చేయను. ఇప్పటివరకు నేను లైఫ్లో ఒక్కసారి కూడా డ్రింక్ చేయలేదు. మ్యాక్సింగ్ చేయను కూడా. కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తాను వాళ్ళతో. ఎందుకంటే ఐ నో అబౌట్ దెమ్, దే నో అబౌట్ మీ. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. గాయ్స్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ పార్టీ స్టార్ట్. చూసారు కదా, దండుపల్లి బ్యాచ్ అంతా ఉంది ఇక్కడ. అరే ఏమన్నా బాక్స్ లేరా? వరుణ్ చంటి అది అలా కట్ట. సౌండ్ పెట్టరా రే.
పార్టీ అయితే అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసాం మేము. ఒక్కరనే కాదు, రూమ్కి వచ్చిన ఒక 20 పీపుల్ వరకు వచ్చారు. 20 మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒకరి నుంచి ఒకరికి ఎవరికి అంత పరిచయాలు కూడా లేవు, అయినా సరే చాలా ఎంజాయ్ చేసాము. నాకు తెలుసు బాయ్స్ ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీగానే కలిసిపోతారు. అది ఇలాంటి ఈవెంట్స్ అయితే చాలా ఈజీగా కలిసిపోతాం మేము. మాకు ఎటువంటి ఫీలింగ్స్ కానీ ఏమీ ఉండవు. లోపల పడాల్సింది పడిందంటే ఎవరైనా కలిసిపోతారు. అలాంటిది వీళ్ళైతే నాతో ఇంకా చాలా బాగా కలిసారు. నాకు తెలిసి దగ్గరగా ఒక 10 పీపుల్ వరకునే నాకు తెలుసు, కనవాళ్ళు ఎవరు నాకు తెలియదు. కానీ అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి బాగా మాట్లాడారు. బాగా ఎంజాయ్ చేసాము. చాలా డేస్ అయింది నేను ఇంత బాగా ఎంజాయ్ చేశాను. ఇటువంటి కంటెంట్ పోస్ట్ చేశానని బ్యాడ్గా ఏమీ అనుకోవద్దు, నెగిటివ్ థాట్స్ ఏమొద్దు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అంతే. చాలా డేస్ అయిందని చెప్పే కదా, ఆ ఫన్ గురించి నేను పోస్ట్ చేయాల్సి వచ్చింది ఈ వీడియో. అది కాక ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బాగా అడిగారు, పోస్ట్ చేయి వీడియో, బాగా ఎంజాయ్ చేసాం కదా అన్నారు. అందుకే నేను పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మోటో వ్లాగ్స్ ఛానల్ కాబట్టి మ్యాక్స్ అవే వీడియోస్ రావాలి. కానీ ఈ వీడియో కూడా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అది కూడా నాకు లైఫ్లో ఒక హ్యాపీ మూమెంటే కాబట్టి పోస్ట్ చేశాను. ఇందులో నెగిటివ్ ఏమీ లేదు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. తేజ మోటో వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.